ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన బోనస్ హామీ బోగస్ గా మారింది. పాలకుల మాటలు నమ్మి అప్పులు తెచ్చి సన్నాలు సాగు చేసిన అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బోనస్ ఊసేలేకపోవడంతో సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. రేవంత్ సర్కార్ సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ ఎగ్గొట్టాలని చూస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత శాసనసభ సాక్షిగాను అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. చివరకు కేవలం సన్నాలకు మాత్రమే క్వింటాల్కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో మెజార్టీ రైతులు దొడ్డు రకాలు మానేసి ఎక్కువ పెట్టుబడి పెట్టి సన్న రకాలను పండించారు. కానీ తీరా పంట చేతికొచ్చి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్తుంటే అక్కడ బోనస్ ఊసే వినిపించడం లేదు. కేవలం మద్దతు ధర మాత్రమే రైతుల ఖాతాలో జమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోనస్ ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ రకరకాల నిబంధనలను తెరపైకి తెస్తోంది. కేవలం వానాకాలం పంటలకేనని, అందులోనూ నిర్దేశించిన తేమ శాతం ఉంటేనే బోనస్ అంటూ కొర్రీలు పెడుతూ రైతును ముప్పుతిప్పలు పెడుతోంది. కనీసం ఎప్పటిలోపు రైతుల ఖాతాలో బోనస్ జమ చేస్తారనే అంశంపై అధికారుల వద్దే సమాధానం లేదు. బోనస్ సంగతి మర్చిపోండని కొందరు ఆఫీసర్లు బాహాటంగానే చెబుతుండడం చూస్తే బోనస్ కాస్త బోగస్ అని స్పష్టమవుతోంది. రైతుల కోసం వేల కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ₹1 కూడా అదనంగా చెల్లించకపోవడం గమనార్హం. మరోపక్క రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకునేలా కుట్ర జరుగుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో కావాలనే జాప్యం చేస్తుండటంతో రైతులు విసిగిపోయి బయట తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. బోనస్ ఎలాగూ రావడం లేదు. కనీసం మద్దతు ధరైనా వస్తుందని ఆశిస్తే ఇక్కడ నిరాశే ఎదురవుతోంది. మిల్లుల వద్ద తరుగు పేరుతో బస్తాకు 3 నుంచి 5 కిలోల కోత విధిస్తున్నారు. ప్రభుత్వ మెలికల వల్ల రైతు బెంబేలెత్తిపోయి మద్దతు ధర కంటే 200 నుంచి 300 రూపాయలు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు దారాదత్తం చేస్తున్నారు. ఫలితంగా బోనస్ రాకపోగా మద్దతు ధర కూడా దక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి నట్టేటా ముంచిందని అన్నదాతలు భగ్గుమంటున్నారు. సన్నాల సాగు వల్ల దిగుబడి తక్కువగా వచ్చినా బోనస్ తో సర్దుబాటు అవుతుందని ఆశించి సాగు చేస్తే ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వేసిన బోనస్ పాచిక పారిందేమో కానీ క్షేత్రస్థాయిలో అన్నదాత బతుకు మాత్రం ఆగమవుతోంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బోగస్ మాటలు కట్టిపెట్టి ఇచ్చిన హామీ ప్రకారం సన్నాలకు 500 రూపాయల బోనస్ జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే కాలంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడడం ఖాయం.